అందరికీ నమస్తే అండి. అందరికీ 4వ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. మా ఇంట్లో అయితే పూజ ఇప్పటికి అయిపోయింది. ఎంత లేట్ అయినా కానీ ప్రశాంతంగా చేసుకున్నామని పిల్లలకి అందరికీ స్నానం చేసి వాళ్ళని స్కూల్ పంపించి చిత్రాన్నం చేసుకొని ఏదో అమ్మకు పానకం వడపప్పు అమ్మకి ఇష్టమైన పండు పూలు పెట్టుకొని ఇప్పుడే టెంకాయ కొట్టుకొని ఇప్పుడే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. రావకాలం రాకముందే పెట్టుకోవాలని ఎంతో టెన్షన్ పడినాను. 10 కల్లా పెట్టుకున్నాను. 10:30 కదా రావకాలం. చాలా లేట్ అయింది ఫ్రెండ్స్. ఎందుకంటే పొద్దున్నే అన్నీ అలుకోవడం చేయడం అన్నీ, అందుకని చాలా లేట్ అయిపోయింది. ప్రశాంతంగా అంటే బాగా ప్రశాంతంగా అయిపోయింది. ఇప్పుడైనా కానీ అమ్మ అందరినీ బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా అయితే దండం పెట్టుకున్నాను. ఓకే, నేను ఇంతకు మీ పూజ ఎలా అయిపోయింది ఉండండి ఒక నిమిషం. మా పూజ ఎలా అయిపోయిందో మా అమ్మవారిని అయితే మీకు ఖచ్చితంగా ఇప్పుడు చూపిస్తాను. చూడండి ఎలా చేసుకున్నాను. ఓకేనా. నైవేద్యం అయితే కలిసి బియ్యం ఉండాలి ఫ్రెండ్స్. చిత్రాన్నం అయితే చేసేసినాను, అమ్మకు పెట్టినాను, చూపిస్తారండి. తులసమ్మ కాడి నుంచి చూపించిన ఫ్రెండ్స్. తులసమ్మకు కూడా తాంబూలము చిత్రాన్నము ప్రసాదం పెట్టి పూలు పండ్లు పెట్టేసి అమ్మకు కూడా దీపం పెట్టేసి అమ్మ పూజ కూడా అయిపోయింది. చూడండి పొద్దున్నే మనకు బాగా కడుక్కొని అన్నీ చేసుకున్నాను కదా. నేను దీపం పెట్టి టెంకాయ కొట్టేసి లైట్లు ఆఫ్ చేస్తాను ఫ్రెండ్స్. అందుకే మబ్బుగా ఉంటుంది. కొంచెం దీపం వెళ్తూనే ఉంటేనే బాగుంటుందని నాకైతే అలవాటు అట్ట కొద్దిసేపు. చూడండి చూస్తున్నారు కదా. ఈరోజు మా అమ్మవారికి ఇలా అలంకరణ అయితే అయిపోయింది. శుక్రవారం కదా, 4వ వారం. శ్రావణ శుక్రవారాలు అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. చాలా బాగా చేసుకుంటాను. కలసం బియ్యం ఉన్నాయి, చిత్రాన్నం చేసేసినాను. అమ్మకైతే పానకము వడపప్పు లడ్డు శనగపిండితో చేసిన ఏ వస్తువు అయినా అమ్మకు చాలా ఇష్టము. అందుకని చేయలా ఫ్రెండ్స్. లడ్డులు అయితే తెప్పించినాను. అమ్మకు లడ్డు, ఆపిల్ పండు, సీనిపండు, తాంబూలము, కొబ్బరికాయ, ఇంకా అమ్మకు దీపం అన్నీ చూసారు కదా. మా అమ్మవారు ఎలా ఉంది, నా ఒక్క నిమిషం. మా అమ్మవారు ఎలా ఉంది, నా పూజ ఎలా ఉంది కామెంట్ చేయండి ఖచ్చితంగా. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని మళ్ళీ ఒకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే చిట్టలు కూడా స్నానం చేసి చిట్టలు కూడా పూజకి అయితే బాగా రెడీ అయిపోయింది. కొంచెం లేట్ అయిన ఫ్రెండ్స్. నేను అన్ని పటాలకు ఇలా పూజించుకొని ఐవర్ స్వామి కాడ కూడా కొంచెం నైవేద్యం పెట్టాను. అమ్మవారికి కూడా కొంచెం నైవేద్యం పెట్టాను. మళ్ళా మా ఇల్లవేలుపు దేవత ఆమె కాడ కూడా కొంచెం నైవేద్యం పెట్టాను. ఎందుకు ఒకసారి వేసినావు కదా అన్ని దేవుళ్ళ కంటే ఈ పళ్ళం అయితే అమ్మవారికి అని ఎందుకో నాకు అలా పెట్టాలి అనిపిస్తుంది ఫ్రెండ్స్. అందుకనే నేనైతే ఆ విధంగా పెట్టుకుంటాను. మీరు ఎలా పెట్టుకుంటారో నాకైతే తెలియదు, కానీ అందరికైతే అలా పెట్టాలి అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, చాలా బాగుంది, నిండుగా ఉంది. దేవుడి రూమ్లోనే కూర్చొని చూసుకుంటూ ఉందాం అనిపించేలా ఉంది. ఓకేనా. చూడండి అర్చగాకు నాన్న. ఓకే బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు